హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరణ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ గురించి నేర్చుకుందాం. ముందుగా ఇంగ్లీష్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. అందులో ఓవెల్స్ 5 ఉంటాయి. అవి ఏమేమి? ఏ, ఈ, ఐ, ఓ, యు అండ్ ఆల్సో వై. వై ఆల్సో స్పెషల్ ఓవెల్. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓవెల్స్ అన్ని 5, అలాగే కాన్సోనెంట్స్ 21. ఇక్కడ ఓవెల్స్ అంటే మనం మాట్లాడేటప్పుడు గాలి ఆగకుండా నేరుగా బయటకు వచ్చే సౌండ్స్ని ఓవెల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి మీరు ఒకసారి ట్రై చేయండి. ఏ, ఈ, ఐ, ఓ, యులు ఓవెల్స్ కదా, వాటికి ఎగ్జాంపుల్స్. ఇక్కడ యాపిల్ అనే వర్డ్లో ఇక్కడ ఏ అనేది ఓవెల్, ఇక్కడ ఈ అనేది ఓవెల్, ఇక్కడ ఐ, ఇక్కడ ఓ, ఇక్కడ యు. ఇంగ్లీష్ వర్డ్స్లో ఓవెల్స్ ఉంటాయి, కాన్సోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ వై అనేది స్పెషల్ ఓవెల్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వై అనే వర్డ్లో ఇక్కడ ఐ సౌండ్ ఏమొస్తుంది? వై సౌండ్ ఐ అని వస్తుంది. వై లాస్ట్లో ఐ కదా, ఐ అని పలుకుతున్నాం. ఇక్కడ సైకిల్ అనే వర్డ్లో ఇక్కడ కూడా ఐ అనే సౌండ్ వస్తుంది. సైకిల్, సైకిల్ ఏం పలుకుతున్నాం? ఐ, ఐ అనే సౌండ్ పలుకుతున్నాం. ఇక్కడ ప్రెటీ అనే వర్డ్లో ఈ లాస్ట్లో ఏం పలుకుతున్నాం? ఈ సౌండ్. సో ఇక్కడ ఓవెల్ సౌండ్ వస్తుంది మనకి. ఇక్కడ ఐ సౌండ్, ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది. ఇవేంటివి? ఓవెల్స్. అలాగే ఇక్కడ యు అనే వర్డ్లో ఇక్కడ యు సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్. అలాగే ఎస్ అనే వర్డ్లో ఇక్కడ యు సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కాన్సోనెంటే. ఇక్కడ వై అనేది సమ్టైమ్స్ ఓవెల్గా, సమ్టైమ్స్ కాన్సోనెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనం స్పెషల్ ఓవెల్ అంటున్నాం. ఇక్కడ రూల్ ఏమంటే వై అనేది ఈ లేదా ఐ సౌండ్ వస్తే ఓవెల్గా ఓవెల్, వై అనేది యు సౌండ్ వస్తే కాన్సోనెంట్. అంతే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాన్సోనెంట్ గురించి తెలుసుకుందాం. కాన్సోనెంట్స్ అంటే గాలి మన పెదవులు, నాలుక లేదా పళ్ళ వల్ల కొంచెం ఆగి వచ్చే సౌండ్స్ని కాన్సోనెంట్స్ అంటాం. అంతే కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్ లెటర్స్ అనేది మీ నోటితో మీరు పలకండి, అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసా. ఓవెల్స్ తప్ప మనకి జెడ్ వరకు ఉండేవి కాన్సోనెంట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ బాల్, క్యాట్, డాగ్, ఫిష్, గోట్. ఇక్కడ ఓవెల్స్ ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఉన్నాయి. చెప్పా కదా, ప్రతి ఇంగ్లీష్ వర్డ్లో ఓవెల్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఏ అనేది ఓవెల్. ఇక్కడ క్యాట్లో ఏ అనేది ఓవెల్. చూసారా, ఇక్కడ ప్రతి వర్డ్లోనూ మనకి ఓవెల్స్ తప్పకుండా ఉన్నాయి. ఇక్కడ టోటల్గా మనకి ఇంగ్లీష్ లెటర్స్ అన్ని 26, ఓవెల్స్ అన్ని 5 మనం చెప్పుకున్నాం. అలాగే కాన్సోనెంట్స్ 21. ఓవెల్స్ తప్ప మిగిలిన లెటర్స్ అన్ని కాన్సోనెంట్స్. అంతే కదా. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ క్యాట్ అనే వర్డ్లో సి అనేది కాన్సోనెంట్. ఇక్కడ సి అనేది కాన్సోనెంట్. ఇక్కడ ఏ అనేది ఓవెల్. ఇక్కడ టీ ఆల్సో కాన్సోనెంట్. మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి. కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.